ఏపీలో ఉచిత బస్సు అమలుకు సర్వం సిద్ధమవుతున్న వేళ విజయనగరం జిల్లాలో ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఉచిత బస్సు అమలుకు తాము వ్యతిరేకం కాదని చెబుతూనే మరి మా పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఆటోలపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్స్ కు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని ఏఐఎఫ్టీయూ నేత గణేష్ పండా డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెడితే తమ ఉపాధి పోయినట్లే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 15 రోజునే ఆటో డ్రైవర్స్ కు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రైవేట్ ఫిట్నెస్ పేర్లో గానీ లేదా పోలీసు బెదింపుల గానీ అదే గ్రాఫ్లు ఖర్చు అయిపోతుంది. రెండు పక్కనే తీసుకొచ్చి ఇప్పటికే పెట్రోల్ రేటు ఆకాశం ఎత్తిన వల్ల మొత్తం వచ్చిన ఉపాధికి ఎంత డబ్బులు వస్తుంది, పెట్రోల్ కు సరిపోతుంది, ప్రతి నెల అప్పులు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ స్థితిలో రేపు తీసుకొచ్చి ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఈ ఆటో కార్మికులు బ్రతుకు ఏంటి? వాళ్ళ పిల్లలు ఇప్పుడు రేపు చదువు మానేయాల్సిన పరిస్థితి వస్తుంది. రేపు ఎవరు ఆరోగ్యంగా బాగలేకపోతే హాస్పిటల్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈ అన్ని గురించి ఉపాధి పోయిన మొత్తం కార్మికులందరికీ ఆర్టీసీలో ఉద్యోగం కల్పించాలని చెప్పేసి ఏఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. అది చంద్రబాబు నాయుడు చేయలేకుండా ఏదో చెప్పేసాము కనుక రేపు తిప్పితే రాష్ట్ర